నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. చాలా మందికి ఆయాసం 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 బుగులు బుగులు అంటుంటారు. ఆయాసం దేనికి వస్తుంది? ఒకటే కారణం హార్ట్ గురించి ఆయాసం వస్తుంది కాదు. మెయిన్లీ ఆస్తమా పేషెంట్స్కు, సిఓపిడి పేషెంట్స్కి, లంగ్స్ పేషెంట్స్కి కూడా ఆయాసం వస్తుంది. నార్మలీ ఏదైనా రైట్ హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటే ఆయాసం వస్తుంది. లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఆయాసం వస్తుంది. ఏదైనా టీబీ పేషెంట్స్ ఉని ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా ఆయాసం వస్తుంది. హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉని అది కూడా ఆయాసం వస్తుంది. సో మెయిన్లీ లంగ్స్ పేషెంట్స్కి ఆస్తమా ఉంది, సిఓపిడి ఉంది, మాస్ ఇన్ ది లంగ్స్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది, వాటర్ ఇన్ ది లంగ్స్ ఉంది, బ్లడ్ ఇన్ ది లంగ్స్ ఉంది, ఎంపైమా ఉంది, ఇవన్నిట్లో కూడా ఆయాసం రావచ్చు. రెండవది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, మెయిన్లీ హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ ఉన్న పేషెంట్స్కి ఆయాసం రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ పంపింగ్ యాక్షన్ ఫెయిల్యూర్ పేషెంట్ ఆర్ ఈవెన్ హార్ట్ పంపింగ్ యాక్షన్ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ విత్ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ఆ పేషెంట్స్కి కూడా ఆయాసం రావచ్చు. హార్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఈవెన్ హోల్స్ ఉంటాయి, దాంట్లో కూడా రావచ్చు. వాల్వ్స్ ప్రాబ్లం, మైట్రల్ వాల్వ్ ఉంది, యూటిక్ వాల్వ్ ఉంది, ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంది, దాంట్లో కూడా ఆయాసం రావచ్చు. సో లంగ్స్ ఉంది, హార్ట్ ఉంది. మూడోది ఏంటంటే రక్తం, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్నా కూడా ఫెటిగబిలిటీ ఆయాసం వస్తుంది. సో ఏదైనా ఒక పేషెంట్కి ఆయాసం ఉన్నది అంటే నియరెస్ట్ ఒక ఫిజిషియన్ అవుని, కార్డియాలజిస్ట్ అవుని చూపెట్టుకుంటే ఇది హార్ట్ పేషెంట్స్దా, లంగ్స్ పేషెంటా, ప్రాబ్లం హార్ట్లో ఉన్నదా, లంగ్స్లో ఉన్నదా, మినిమం కొన్ని టెస్ట్లు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి గురించి అయితే ఈసీజీ, ఎక్కువ ఎన్టీ ప్రోబిఎన్పి అని ఒకటి ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఉన్నా కూడా మాకు అది పాజిటివ్ ఉంటుంది. సపోజ్ ఎన్టీ ప్రోబిఎన్పి నార్మల్ ఉన్నది, ఎక్స్రే టెస్ట్ చేసి సిఈసిటీ చేసాక దాని తర్వాత దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది లంగ్స్ ప్రాబ్లం. సపోజ్ ఒక పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి బ్లడ్ నీరు అంతా బాడీలో ఉండిపోతే ఆర్ లంగ్స్లో ఉండిపోతే కాలు వాపులు, మొహం వాపులు, అట్లాంటి వాళ్ళకి కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. సో కడుపులో ప్రాబ్లం ఉన్నా కూడా ఆయాసం రావచ్చు, లైక్ అబ్డమినల్ ఎసైటిస్, హెపటైటిస్ అయ్యి, లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్, దాంట్లో కూడా ఆయాసం రావచ్చు. ఆయాసం ఏదో ఈజ్ జస్ట్ ఎ సిమ్టమ్, ఈజ్ నాట్ ఎ డయాగ్నోసిస్. అది మల్టిపుల్ డిసీజెస్లో కూడా ఆయాసం రావచ్చు. సో బ్రెత్లెస్నెస్ ఏదో ఆయాసం, మొస, బుగులు ఏదో నియరెస్ట్కి వెళ్ళి దానికి హార్ట్ ప్రాబ్లమా, లంగ్స్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, బ్లడ్ తక్కువ ఉన్నదా, ఇంకేదైనా మామూలుగా మెటబాలిక్ అసిడోసిస్ ఏదైనా ఉన్నదా లేదా, అది మీరు కొంచెం ఎర్లీ స్టేజ్లో మీరు చేయించుకుంటే, మీకు డయాగ్నోసిస్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా తొందరగా క్లియర్ కూడా అవుతుంది. సో ఆయాసం ఉన్న పిఎఫ్టి టెస్ట్ చేయించుకుంటే నార్మల్గా అవుతుంది. థ్యాంక్ యూ.